నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ బరిలో ఉన్నారు. ఆయన గత 2 సంవత్సరాలు చేసినటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు, రైతుల పట్ల పలుసార్లు ఆయన స్పందించిన తీరు తనను గెలిపిస్తున్నటువంటి విషయాన్ని ఆయన ప్రచారంలో చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతిరోజు రోడ్ షోలు, అట్లాగే గ్రామాల్లో పర్యటిస్తూ బీజేపీ గెలిస్తే ఏం జరుగుతుంది, ఎట్లాంటి మంచి జరుగుతున్న విషయాన్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అరవింద్ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు ఎట్లాంటి అంశాలు తీసుకొని ప్రచారంలోకి వెళ్తున్నారు? ఈసారి అండి రైతుల సమస్యలు తీరిపోయినాయి. మేము పసుపు బోర్డు తెచ్చేసినట్టే లెక్క. ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల లోపల పసుపు బోర్డు ఏర్పడుతుంది. పసుపుకి ధర, ఎర్రజొన్నకి ధర ఆల్రెడీ పీడీపీఎస్ సిస్టంలో తీసుకొచ్చారు. రైతులందరూ ఇలా సాటిస్ఫై ఉన్నారు. ఇప్పటి వరకు కేంద్రంలో 2 కోట్ల ఇండ్లు కట్టించి హ్యాండ్ ఓవర్ చేస్తే సగటున 40,000 ఇండ్ల దాకా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో అయ్యి ఉండాలి. ఇక్కడ ఎంపీ గారు కవిత గారు ఏం చేసిన డబ్బులని అది ఆమె జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మహిళలందరినీ ఒకటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పుడు మీకు ఇండ్లు కావాలన్నా వద్దా? ఇండ్లు కావాలంటే కమలం పువ్వు కోటేది. జాతీయ పార్టీల ప్రాబల్యం దాకింది. 16 సీట్లు గెలిస్తే కేంద్రంలో చక్రం తిప్పుతామని పదే టీఆర్ఎస్ చెప్తుంది. దీని మీద మీరు ఎట్లా స్పందిస్తారు? నేషనల్ న్యూస్ ఏది పెట్టినా కూడా 300కు పైగా సీట్లు మళ్ళీ మోదీ గారు ప్రధానమంత్రి అవుతున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. నేనైతే చెప్తా ఉన్నా, ఇంకా దాదాపు 2 నెలలు ఉంది ఎలక్షన్ మొత్తం ప్రాసెస్ దేశంలో కంప్లీట్ కావాలంటే 350 సీట్లు దాటడం ఖాయం. ప్రధానంగా దేశం దృష్టి కూడా ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ స్థానంపై ఉంది. ఒకవైపు బీజేపీ గట్టి పోటీస్తుంది, మరోవైపు రైతులు తమ ఆందోళన నేపథ్యంలో పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు. సో ఇక్కడ ఫలితాలు కనుక టీఆర్ఎస్కి వ్యతిరేకంగా వస్తే, ఇక్కడ బీజేపీ గెలిస్తే భవిష్యత్తులో ఏం జరగబోతుంది? ఇక్కడ బీజేపీ గెలుస్తుంది, కేసీఆర్ కుర్చీ కదులుతుంది. ఇది ఎవ్వరూ ఆపలేరు. బీజేపీ ఇక్కడ గెలవడం ఖాయం. ఎంటైర్ రైతాంగం తీర్మానం చేస్తుంది ఇక్కడ కవిత గారికి వ్యతిరేకంగా ఓటేమని. కాంగ్రెస్ ఎక్కడ కనబడతలేదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ రైతుల కోసం గత సంవత్సరంన్నర నుంచి పాదయాత్రలు, ధర్నాలు, రాస్తారోకోలు అనేక కార్యక్రమాలు చేసింది. చెరుకు రైతులు అనండి, పసుపు రైతులు అనండి. ఇవాళ మేము గర్వంగా చెప్తా ఉన్నాము, మా కేంద్ర ప్రభుత్వం ఎంత బ్రహ్మాండంగా స్పందించి పసుపు బోర్డు నిర్ణయం తీసుకుందో, ప్లస్ పసుపుకి ఎర్రజొన్న పంటకి పర్మనెంట్ మద్దతు ధర ఫిక్స్ చేసిందో, పీడీపీఎస్ సిస్టమ్ కింద మార్కెట్లో తక్కువ అమ్మితే ఆ గ్యాప్ ఎంతకైతే తక్కువ అమ్మినరో ఆ డబ్బులు స్ట్రెయిట్గా రైతు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాము కేంద్ర ప్రభుత్వం అని చెప్పినాక ఇవాళ ఇక్కడ రైతాంగ సమస్యలన్నీ తీరిపోయినట్టే లెక్క. చెరుకు ఫ్యాక్టరీలు మేము ఓపెన్ చేసి తీరుతాం. ఇది ఈ ప్రభుత్వంకి మేము లొంగేది లేదు. వీళ్ళతో పని చేపిస్తాం. మేము డబ్బులు అవసరం ఉంటే ఆర్థిక సహాయం చేస్తామని కూడా మా ఇన్ఛార్జ్ మంత్రి ఆల్రెడీ సంవత్సరం కింద చెప్పారు. వీళ్ళు ఒక లెటర్ కూడా రాస్తలేరు చక్కెర ఫ్యాక్టరీల కోసము. ఒక సహాయం కోరుతూ ఒక లెటర్ రాస్తే చాలు, మేము ఆర్థిక సహాయం చేయడానికి రెడీగా ఉన్నా చెప్పినా కూడా ఇక్కడ ఎంపీ గారు పట్టించుకోకుండా చెరుకు పంటని నాశనం చేసింది ఈవిడ. చివరిగా ఒక్క మాటలు చెప్పండి సార్, ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కాన్స్టిట్యున్సీ ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు బీజేపీ అభ్యర్థిగా? మేము ఎలక్షన్లు మెజారిటీలు అన్ని పక్కన పెట్టండి, మేము ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాము. భారతీయ జనతా పార్టీని పెంచుతా ఉన్నాము. మంచి స్పందన వస్తూ ఉంది.